జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ను దెబ్బకొట్టడానికి మన భారతీయ సేనలు సరికొత్త ఆయుధాలను ఉపయోగించినాయి న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది భలే ఏం చేస్తారు ఓకేనా సహజంగా మన భారత్ ఎప్పుడైనా సరే ఏవైనా కొత్త ఆయుధాలను పరీక్షించినప్పుడు ఎక్కువ మంది ప్రజలు ఆ ఆయుధాల ప్రయోగాలను ఈ పాకిస్తాన్ మీద ఉపయోగించండి అంటా ఉంటారు అంటే ఊరికే పక్కన ఎందుకు చేయడం ఆడ ఒక కాలపడి ఉండదు కదా ఒక పనికి మాలింది ఒకటి దాని మీద ఏమంటా ఉంటారు ఆ ఆయుధాలు ఎందుకు గోడౌన్లలో తుప్పు పట్టడానిక ఒకసారి ఈ పాకిస్తాన్ పైన ఊదిరి చూడండి అంటూ ప్రజలంతా కూడా కోరుతా ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్టుంటాయి కాబట్టి ఇప్పుడు భారత ఆర్మీ చక్కగా అదే పని చేసేసింది పహల్గామ్ దాడికి ప్రతి దాడి చేయడం కోసం భారత్ మొట్టమొదటిసారి తమ వద్దనున్నటువంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలను బయటికి తీసింది ఈ పాకిస్తాన్కు చెందినటువంటి తీవ్రవాదులకు కాళరాత్రి అంటే ఎలా ఉంటుందో భారత్ అయితే రుచి చూపించింది త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ మొదటిసారి అధునాతన ఆయుధాలను బయటికి తీసింది ఈ సరికొత్త ఆయుధాలలో కామికాజీ డ్రోన్లు స్కాల్ప్ మిసైల్స్ అదే విధంగా హ్యామర్ బాంబులను భారత ఎయిర్ ఫోర్స్ అదే విధంగా భారతీయ ఆర్మీ ఉపయోగించినట్టు తెలుస్తుంది ఈ దాడులకు మన భారత ఆర్మీ ప్రధానంగా ఆత్మాహుతి డ్రోన్లను మరీ ముఖ్యంగా కామికాజీ డ్రోన్లను ఉపయోగించినట్టు సమాచారం అయితే వస్తుంది వీటిని మెరుపు దాడులకు ఉపయోగించేటటువంటి మందుగుండి సామాగ్రి అని చెప్పి కూడా పిలుస్తారు అర్థమైందా ఇవి నిర్దేశిత ప్రాంతాలకు చేరుకొని లక్ష్యాలను గుర్తించి వాటిపైన విరుచుకుపడతాయి ఈ లక్ష్యాల వద్దకు వెళ్ళగానే ఈ డ్రోన్లు సూసైడ్ చేసుకుంటాయన్నమాట అంటే పేలిపోతాయన్నమాట అందుకే వీటిని సూసైడ్ డ్రోన్లు అంటుంటారు ఈ మధ్యనే ఈ సూసైడ్ డ్రోన్లను భారత్ విజయవంతంగా పరీక్షించింది అంతేకాకుండా ఈ సూసైడ్ డ్రోన్లకు నిఘా సామర్థ్యం కూడా ఉంటుందంట భారత్ వద్ద ఇలాంటి సూసైడ్ డ్రోన్లు దాదాపు 4000 వరకు ఉన్నాయంట అంటే మనకు మూడు వైపులా శత్రు దేశాలు ఉండడంతో ముందు జాగ్రత్తగా భారత్ పెద్ద సంఖ్యలో ఈ సూసైడ్ డ్రోన్లను తయారు చేసి పెట్టుకుంది ఇలాంటి సూసైడ్ డ్రోన్లను ఉపయోగించడం మూలంగా మన సైనికుల పని తగ్గుతుంది ఫలితంగా మన వైపు ప్రాణ నష్టం కూడా ఉండదు కానీ శత్రువుకు మాత్రం ఖచ్చితంగా కుక్క సావు మామూలు తప్పించుకునే మాటేలయ్యా ఒక్క సావు గ్యారెంటీ అది అంతేకాకుండా ఈ సూసైడ్ డ్రోన్లను కదులుతున్న లక్ష్యాలపై కూడా ఉపయోగిస్తారంట అంటే ప్రయాణిస్తున్నటువంటి ఈ మిలిటరీ వాహనాల మీద కూడా ఈ డ్రోన్లను ప్రయోగించవచ్చు అంటే ఈ సూసైడ్ డ్రోన్లు అనేవి అత్యంత విలువైన ఆయుధాలు అని చెప్పి చెప్పుకోవచ్చు ఓకేనా ఇకపోతే స్కాల్ప్ మిసైల్స్ ఈ స్కాల్ప్ మిసైల్స్ ను స్ట్రోమ్ షాడో మిసైల్స్ అని కూడా పిలుస్తారు ఈ మిసైల్స్ ను ఫ్రాన్స్ దేశం తయారు చేస్తుంది మనం ఈ స్కాల్ప్ మిసైల్స్ ను పెద్ద సంఖ్యలో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసినాం ఇవి దీర్ఘ శ్రేణి క్రూయిజ్ మిసైల్స్ అన్నమాట దాదాపుగా 250 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి ఎటువంటి లక్ష్యాలనైనా ఈ మిసైల్స్ ఛేదించగలుగుతాయి సహజంగా శత్రు దేశాల్లోకి చొచ్చుకు వెళ్ళి దాడులు చేయడానికి ఈ స్కాల్ప్ మిసైల్స్ను ఉపయోగిస్తారు ఇవి అత్యంత ఖరీదైనటువంటి అడ్వాన్స్డ్ మిసైల్స్ ఓకేనా ఫ్రాన్స్ ఈ మిసైల్స్ను కేవలం కొన్ని దేశాలకు మాత్రమే అమ్ముతుంది వాటిలో మన భారతదేశం కూడా ఒకటి చూడండి మన మోడీ గారు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచన చేస్తారో దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది ఓకేనా భారత్ ఇప్పుడు చేసినటువంటి ఈ దాడిలో ఈ స్కాల్ప్ మిసైల్స్ను రాఫెల్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించి 100% విజయం సాధించింది కొట్టే దెబ్బ మామూలుగా లేదు ఇక మూడవది వచ్చేసి హ్యామర్లు అనమాట సహజంగా ఈ తీవ్రవాదులు ఏం చేస్తారంటే తమ స్థావరాలలో బంకర్లను నిర్మించుకుంటారు అంటే పైకి చూసేదానికి రూములు గీములు ఇళ్ళు అన్నీ ఉంటాయి కానీ భూగర్భంలో ఈ బంకర్లను నిర్మించుకుంటారనమాట పైగా ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ హమాస్ తీవ్రవాదుల వద్ద శిక్షణ పొందుతున్నారు కాబట్టి ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు ఎక్కువగా బంకర్లు నిర్మించుకొని రాత్రిపూట వాటిలోనే కాలం గడుపుతారంట ఎందుకంటే ఈ హమాస్ తీవ్రవాదులకు ఇది బాగా నేర్పు అనమాట అంటే వాళ్ళకి బాగా అలవాటు ఏది పగులు వచ్చేది ఏడన దొంగ దెబ్బలు తీసేది పోయేది మళ్ళీ ఆ బంకర్లో దూరుకునేది ఏది ఎలుగు గద పోయి బొక్కలు కదా దూరుకునేట్టు అట్టా పనులు చేసేది మాట చేస్తా ఉన్నారు ఇక ఈ విషయం కనిపెట్టినటువంటి భారత ప్రభుత్వం ఈ తీవ్రవాదుల యొక్క బంకర్లను బద్దలు కొట్టడానికి ఈ హ్యామర్లను అయితే ఉపయోగించింది శక్తివంతంగా నిర్మించేటువంటి 10 అంతస్తుల భవనాలను భూగర్భంలో నిర్మించేటువంటి బంకర్లను ధ్వంసం చేయడానికి ఈ హ్యామర్లను అయితే ఉపయోగిస్తారు మన అదృష్టం కొద్దీ 70 కిలోమీటర్ల దూరం నుంచే వీటిని అయితే ప్రయోగించవచ్చు అన్నమాట అర్థమవుతుందా ఈ హ్యామర్లను ఎంత ఎత్తురించి ప్రయోగిస్తే ఈ బాంబుల యొక్క తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది దెబ్బ అంటే ఇట్ట కొట్టేదానికి బ్యాజ్ గుద్దేదానికి ఎంత తేడా ఉంటుంది అట్టా అర్థమవుతుందా అది విషయం ఇప్పుడు భారత్ చేసిన దాడులలో
లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, దాని క్రింద ఉన్నటువంటి బంకర్లు, అలాగే జైషే మహమ్మద్ యొక్క ప్రధాన కార్యాలయం, దాని క్రింద ఉన్నటువంటి బంకర్లు, అలాగే హిజ్బుల్ ముజాహిదీన్ కేంద్ర కార్యాలయం, దాని కింద ఉన్నటువంటి బంకర్లను ఈ హ్యామర్లను ఉపయోగించి మొత్తంగా బద్దలు కొట్టే ఊడ్చి పారేశారట్టే. ఈ 3 ఆయుధాలే కాకుండా మరో 2 రకాల ఆయుధాలు కూడా ఉపయోగించినట్టు మనకైతే తెలుస్తుంది. ఆ వివరాలు కూడా మరొక న్యూస్ లో త్వరలోనే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.